ప్రాజెక్టులో కొత్త డయాఫ్రమ్ వాల్ పనులు జనవరి 2వ వారంలో ప్రారంభం కానున్నాయి. 2026 డిసెంబర్ నాటికి ఈ కీలక కట్టడాన్ని నిర్మించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉంది. వాస్తవానికి మొదటి ప్రణాళిక ప్రకారం జనవరి 2న ఈ పనులు ప్రారంభించాల్సి ఉంది. డయాఫ్రమ్ వాల్లో వినియోగించాల్సిన కాంక్రీట్ మిక్స్ డిజైన్ ఖరారు చేయడంతో ఆలస్యం అవుతోంది. ఇందుకు సంబంధించిన కొన్ని పరీక్షల ఫలితాలు రావాల్సి ఉంది. అవి వచ్చాక కేంద్ర జల సంఘం విదేశీ నిపుణుల బృందం పరిశీలించి ఏ కాంక్రీట్ మిక్స్ ను వాల్ నిర్మాణంలో ఉపయోగించాలో ఖరారు చేస్తారు. ఆ వెంటనే పనులు ప్రారంభమవుతాయి. ఈ కట్టడం డిజైన్లకు సూత్రప్రాయంగా ఇప్పటికే ఆమోదం లభించింది. డయాఫ్రామ్ వాల్ నిర్మాణంలో ఎలాంటి కాంక్రీట్ వినియోగించాలనేది కీలకాంశం. 4 తరహాల్లో కాంక్రీటు సమ్మేళనాలను పరిశీలించారు. వాటి పరీక్షల ఫలితాలు తిరుపతి ఐఐటి నుండి రావాల్సి ఉంది. ఒక తరహా కాంక్రీటు మిశ్రమం గతంలో డయాఫ్రామ్ వాల్ నిర్మాణంలో ఉపయోగించిందే. మరో 3 మిశ్రమాలు కొత్తవి. ఇప్పటికీ 2 పరీక్షల ఫలితాలు అందాయి. వాటిని కేంద్ర జల సంఘానికి విదేశీ నిపుణుల బృందానికి పంపారు. మరో 2 పరీక్షల ఫలితాల కోసం నిరీక్షిస్తున్నారు. జనవరి 5 నాటికి అవి వస్తాయని అంచనా. ఈ 4గింటి ఫలితాలు పరిశీలించి విదేశీ నిపుణుల బృందం సిఫారసు చేయాల్సి ఉంది. కేంద్ర జల సంఘం ఆమోదించాల్సి ఉంది. వీరి సమావేశం ఏర్పాటుకు ప్రాజెక్టు అథారిటీ ప్రయత్నిస్తోంది. జనవరి 5 తర్వాత ఏ రోజైనా విదేశీ నిపుణుల బృందం, కేంద్ర జల సంఘం, పోలవరం అధికారులు, పోలవరం అథారిటీ సంయుక్త సమావేశాన్ని ఆన్లైన్లో నిర్వహిస్తారు. ఆ సమావేశంలో ఇందుకు సంబంధించిన నిర్ణయం తీసుకుంటారు. కాంక్రీట్ మిశ్రమం ఏది ఉపయోగించాలో తేలాక తక్షణమే డయాఫ్రామ్ వాల్ పనులు ప్రారంభిస్తామని అధికారులు చెబుతున్నారు. డయాఫ్రామ్ వాల్ నిర్మాణానికి ఏర్పాట్లు అన్నీ పూర్తయ్యాయి. ఇక్కడ వర్కింగ్ ప్లాట్ఫామ్ 500 మీటర్లకు పైగా పూర్తయింది. ఈ ప్లాట్ఫామ్పై యంత్రాలను ఏర్పాటు చేసుకుంటారు. గైడ్ వాల్ పనులు 400 మీటర్ల మేర పూర్తయ్యాయి. పోలవరం వద్ద ట్రెంచ్ కట్టర్ ఏర్పాటు చేశారు. డీషాండింగ్ ప్లాంట్ ప్రాజెక్టు వద్దకు చేరుకుంది. జైంటినైట్ మిశ్రమం కలిపే మిక్సింగ్ యూనిట్లు, స్లర్రీ ట్యాంకులు ఏర్పాటు చేశారు. క్రేన్లు, పంపులు, బ్యాంచింగ్ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. స్థానికంగా పరీక్షలు చేసే ల్యాబ్లు ఏర్పాటయ్యాయి. వారానికోసారి 15 రోజులకు ఒకసారి పరీక్షించే ల్యాబ్ ఏర్పాటు పనులు జరుగుతున్నాయి. ఈ పనులు చేపడుతున్న బావర్ సంస్థ సిబ్బంది 150 మంది ఇప్పటికే విదేశాల నుండి పోలవరం చేరుకున్నారు. రోజుకు 20 గంటలు పనిచేసేలా ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నారు. వర్షాకాలం వచ్చేలోపు డయాఫ్రామ్ వాల్ పనులు గరిష్టంగా పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నారు.